మనం రాసిన ఫార్ములా కరెక్టా కాదా అని తెలుసుకోవచ్చా? ఎస్, డైమెన్షనల్ ఫార్ములా ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనము 2 మార్క్స్ క్వశ్చన్ సిరీస్ భాగంగా ఈ క్వశ్చన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. డైమెన్షన్ ఫార్ములా అంటే ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ క్వాంటిటీస్ రూపంలో పవర్స్లో ఎంత ఉన్నది అని చెప్పేదే డైమెన్షన్ ఫార్ములా. డైమెన్షన్ ఫార్ములాని మనం ఏం చెప్పుకున్నాము, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ క్వాంటిటీస్ రూపంలో పవర్స్ రూపంలో ఎంత ఉన్నది అని చెప్పేది అని చెప్పేసి అని అనుకున్నాం కదా. సో డైమెన్షనల్ ఫార్ములా సింపుల్గా మనము దీన్ని డిఎఫ్గా చెప్తాము. ఇది సో డైమెన్షనల్ ఫార్ములా అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క పవర్స్ రూపంలో ఎంత ఉన్నది అని చెప్పేదే డైమెన్షనల్ ఫార్ములా. సో దీన్ని డైమెన్షనల్ ఫార్ములా డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రిప్రజెంటేషన్ యూజింగ్ పవర్స్ ఆఫ్ ఎంఎల్టీ మాస్ లెంత్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ తీసుకుందాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాస్తవంగా దీని ఫార్ములా ఏంటి, లెంత్ అపాన్ టైం. సో m పవర్ 0 l పవర్ 1 t పవర్ -1 దీన్ని డైమెన్షనల్ ఫార్ములాగా చెప్తాము. సో వెలాసిటీ మనము చెప్పాలి అంటే ఏం చెప్తాము, m0 l పవర్ 1 t పవర్ -1గా చెప్తాము. అదేవిధంగా ఫోర్స్కి మనం చెప్పాలంటే ఏం చెప్తాము, ml t పవర్ -2గా చెప్తాము ఫోర్స్కి. సో ఎలా వచ్చిందయ్యా అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ma. సో ఎంని మనము మాస్ అలా ఉంచుదాము. యాక్సలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనము వెలాసిటీ అపాన్ టైమ్గా రాస్తాము. సో మాసు వెలాసిటీకి ఏం రాస్తాము మనము l పవర్ t పవర్ -1 అన్నాం కదా. సో l బై t ఇన్వర్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక టీ ఉంది కాబట్టి టీని మనం ఇక్కడ తీసుకుందాము. ml డినామినేటర్లో టీ స్క్వేర్ ఉంది, పైకి వచ్చేటప్పటికి t పవర్ -2. ఇది దేనికి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్కి ml t పవర్ -2. అంటే ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క రూపంలో పవర్స్ రూపంలో ఎంత ఉన్నది అని చెప్పేదే మనకే డైమెన్షనల్ ఫార్ములా. థ్యాంక్ యూ.